ఓకే రామూర్తి గారు, మొత్తానికి ఎస్ఆర్ ప్రక్రియ ఇవాటితోటి ముగిసిపోయింది. మరి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ప్రక్రియలో అంటే ఈ కార్యకర్తలంతా కూడా మీరు ఎక్కడికక్కడ మీరు పాల్గొన్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికి మరి బీఆర్ఎస్ పార్టీ ఎస్ఆర్ ప్రక్రియ పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? 74 లక్షల ఓట్లు తగ్గినాయని చెప్పి కూడా సమాచారం అందుతుంది. దీని పట్ల మీరేం చెప్తారు? ఏదైతే ఎస్ఐఆర్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ బిఎల్ఓలకు, ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చిన బిఎల్ఓకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది. ముఖ్యంగా ఏంటంటే ప్రక్రియ అయిపోయింది, ఈ రోజుకి 10వ తారీఖు అయిపోయిందంట, ఈ రోజుకెళ్ళే స్టార్ట్ అయిందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు గతంలో వీళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చిన తర్వాత ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏ విధంగా నింపాలి, ఏ విధంగా ఫిల్ చేయాలన్న అంశంలో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంలో అట్టర్ ఫ్లాప్ అయింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో కూడా ఈ విధ ఫామ్స్ విషయంలో ఎక్కడ కూడా వీళ్ళు ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే ఓటర్లను చైతన్యపరచడం కానీ, ఒకవేళ ఫామ్లో 1, 2, 3 3 భాగాలు చేసి 3 భాగాలు ఏ విధంగా ఫిల్ చేయాలి. గతంలో ఎందుకంటే 2001-2లో నియోజకవర్గాలు వేరే ఉండే కాబట్టి 2002కు సంబంధించిన ఎన్నికల్లో ఇక్కడ వాళ్ళ నియోజకవర్గం పేరు వేరే, అదేవిధంగా నియోజకవర్గం సంఖ్య వేరే కాబట్టి ఆ సంఖ్యలు వేయడంలో దాదాపుగా 60 నుంచి 70% ఏదైతే ఓటర్లు వాళ్ళ ఫామ్ నింపడంలో ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా ఈ ఫామ్లు ఫిల్ చేసిన తర్వాత బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో ఆ బిఎల్ఓలు దాన్ని ఆన్లైన్ విధానంలో వాళ్ళు అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్తో పాటు వాళ్ళు ఇచ్చిన ఫామ్ కూడా స్కాన్ చేసి వాళ్ళ ఫోటోను కూడా స్కాన్ చేస్తారు. ఆ స్కాన్ చేసిన డీటెయిల్స్ అదేవిధంగా వీళ్ళు తీసుకున్న డీటెయిల్స్ సేమ్ ఉన్నాయా, లేకపోతే నోటీసులు వస్తాయి. ఇక మళ్ళీ రేపటి నుంచి నోటీసులు వస్తాయి కాబట్టి రేపంచలి ఎన్ని నోటీసులు వస్తాయన్న దాని మీద బిఎల్ఓల పనితీరు ఏర్పడుతుంది. అదేవిధంగా బిఎల్ఏలు కూడా ప్రతి పార్టీకి ఒకరిని ఇచ్చిన, బూత్కి ఒకరిని ఇచ్చిన, మొత్తం 36,000 మందిని బిఎల్ఓలను పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే 3 కోట్ల చిల్లర ఎందుకంటే మన ఓట్లు ఉన్నాయి కాబట్టి 35,000 చిల్లర ఏదైతే మనకు బూతులు ఉన్నాయి కాబట్టి ఈ బూత్లకు సంబంధించి 36,000 మందిని బిఎల్ఓలు వేసిళ్ళు. ఆ బిఎల్ఓలకు బిఎల్ఏలు ముఖ్యంగా గుర్తింపు పొందిన పార్టీ నుంచి, బీజేపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి, సిపిఎం నుంచి కానీ అందరిని నియమించినా కూడా ఎక్కువ యాక్టివ్గా పాల్గొన్నది మా కార్యకర్తలు మాత్రమే. గ్రౌండ్ స్థాయిలో ఓట్లు కాపాడే విషయంలో ముఖ్యంగా చైతన్యం తీసుకొచ్చింది మా పార్టీ. అదేవిధంగా ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో ఓటర్లను, అదేవిధంగా బిఎల్ఓలను, అదేవిధంగా బిఎల్ఏలకు మధ్యలో సమన్వయం ఏ విధంగా ఉన్నదని చర్చించి, అదేవిధంగా మా బిఎల్ఏలకు ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి మేము ప్రభుత్వం చేయవలసిన పని దాదాపుగా 90% మేము చేయడం జరిగింది. ఆ విధంగా ఈ సర్వ్ ప్రోగ్రామ్ ముందు ముఖ్యంగా ఏంటంటే ప్రతి 10 సంవత్సరాల కోసం జరిగేదే సర్వ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. కానీ ఏంటంటే కరోనా వల్ల లేకపోతే ఇతర రాజకీయ కారణాల వల్ల వెనక జరుపుకుంటూ వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు వడబోసిన తర్వాత ఏ ఓట్లు ఉంటాయి, ఏ ఓట్లు అయిన తర్వాత ఇప్పుడు డీలిమిటేషన్ కూడా ఉన్నది. ఆ డీలిమిటేషన్కి ఇది అటాచ్ అయి ఉన్నది కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన కూడా దీని మీద ఆధారపడినది కాబట్టి ముఖ్యంగా ఓట్లు ఎంత అవుతాయి జిల్లా కేంద్రంగా, అదేవిధంగా జిల్లా ప్రాతిపదికన ఏ కేంద్ర ప్రభుత్వమైనా డీలిమిటేషన్ చేస్తుంది కాబట్టి ఒక జిల్లాకి ఎన్ని నియోజకవర్గాలు అయితే ఏ విధంగా పార్లమెంట్ స్థానాలు అయితే రామూర్తి గారు ఓకే చెప్పండి. మహావర్ణయాగం గతంలో మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కాస్త మాజీ సీఎం కేసీఆర్ అక్కడ ఫామ్ హౌస్లో యాగాలు పూజలు చేసినప్పుడు కొంత విమర్శలు చేసినట్టున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా మహావర్ణయాగం చేయడానికి ఎట్లా వస్తారు, ఏం చెప్తారు? మొన్నటిదాకా వీళ్ళే అన్నారు కదండి మంత్రాలు తంత్రాలు అని. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఎక్కిరిచిల్లో మళ్ళీ వాళ్ళు అక్కడికే పోయిండ్రు. ముఖ్యంగా ఏంటంటే దేవుళ్ళని నమ్మొద్దు. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆరోపణలు చేసిన వాళ్ళు క్లియర్ వీడు సమానం చెప్పాలి. మొన్నటిదాకా ఏం చెప్పిళ్ళు, పవిత్ర ఆలయాలు క్షుద్ర పూజలకు నిలయాలని ఒక వ్యక్తి చెప్పిండు అమెరికాలో ఉండి, అద్దంకి దయాకర్. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తాడు? ఇవి పూజలు కావా, పునస్కారాలు కావా? దేశం గాని ప్రపంచం గాని అదే విధంగా రాష్ట్రం గాని సస్యశ్యామలంగా ఉండాలి, వర్షాలు బాగా కురియాలని మేము కూడా గతంలో యాగాలు చేసినప్పుడు రాజశ్యామల యాగం కానీ ఇతర వరుణకు సంబంధించిన యాగాలు కానీ ఏం చేసినా ప్రజలు భాగస్వామ్యం చేసినాం, ప్రజలేం చేసినాం. అదే విధంగా ఎక్కడైనా కూడా గుడి కట్టినాం, బడి కట్టినాం, అదే విధంగా ఆలయం కట్టినాం, సచివాలయం కట్టినాం. ఈ విధంగా అన్ని కులాలకు అన్ని మతాలకు అనుకూలంగా పనిచేసినాం. అదే విధంగా చర్చిలకు సంబంధించి కానీ, అదే విధంగా మసీదులకు సంబంధించి కానీ, అదే విధంగా మన హిందూ ఆలయాలకు కానీ ఆఖరికి దీప ధూప నైవేద్యాలతో నిత్యం ఆలయాలు వెలసిల్లాగా చేసినాం. అదే విధంగా దేవుణ్ణి కాపాడినాం. ముఖ్యంగా ఏంటంటే అర్చకులను కూడా, ముఖ్యంగా ఏంటంటే అయ్యగారులకు కూడా గౌరవ వేతనం ఇచ్చి కాపాడుకున్న చరిత్ర మాది. అదే విధంగా
ఏ పండుగలు వచ్చినప్పుడు కూడా, ఏ పండుగ వచ్చినా కూడా, దీపావళి వచ్చినా లేకపోతే ఇంకే పండుగలు వచ్చినా కూడా దేదీప్యమానంగా తెలంగాణ వెలుగొందింది అంతే తప్పగా నీకే క్రిస్టియన్ సంబంధించిన అయితే క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ సంబంధించిన ఏదైతే గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏదైతే రంజాన్ తోఫాలు కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఆలయాల్లో ఉన్న ఇమాం మౌజీలకు కూడా గౌరవ వేతనం ఇచ్చి కాపాడుకున్న ప్రభుత్వం మాది. మేము సర్వ మతాలు సల్లగుండాలనుకున్నాం, తెలంగాణ సల్లగుండాలనుకున్నాం అంతే తప్ప కానీ ఏ రోజు కూడా మేము రాజకీయం చేయలేదు. ఒకవేళ రాజకీయం చేయదలుచుకుంటే ఈ విధంగా మాట్లాడుకుంటూ పాదం మంచి ఉండాలి, పూజలు చేయాలన్నా కూడా శ్రీనివాస్ గారు, ఎందుకంటే ఆ పాదం మంచిగా ఉండాలి, ఆ గుణాలు మంచిగా ఉండాలి. ముఖ్యంగా క్రిమినల్ మెంటాలిటీతోని, క్రిమినల్ మాటలతోని ఇప్పుడు నీ నోరే మొత్తం కంప్లీట్ గా ఖరాబ్ అయింది. ఆ నోరుతోని అశుద్ధం పలికిన నీ నోరుతోని ఇప్పుడు వేదాలకు సంబంధించిన మంత్రాలు చదవాలంటే కూడా వాస్తవంగా ఏంటంటే దేవుడు కూడా నేను ఏమంటున్నా ఈయనను వదిలిపెట్టాలి, వర్షాలు చక్కగా కొట్టాలి, వర్షం మంచిగా ఉండాలి. అదే విధంగా రాష్ట్రం ఏదైతే గతంలో 9.5 సంవత్సరాలు ఏ విధంగా వర్షపాతం ఉన్నదో, గతం 9 సంవత్సరాలు ఏ విధంగా 98 లక్షల ఎకరాలకు నీళ్లు అందించినామో కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా కూడా ఒక 1,00,000 ఎకరాలకు లేకపోతే 5 ఎకరాలకు 50 ఎకరాలకు నీళ్లు అందించాలని కోరుకుంటాం తప్ప ఇప్పటి వరకు మేము చేసింది ప్రాపర్ గా ముందు తీసుకపోతే చాలు. కానీ ఈ క్రమంలో అట్టర్ ఫ్లాప్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్తున్నా. ముఖ్యంగా యాగాలు, అదే విధంగా పూజలు, పునస్కారాలు మన భారతదేశం అంతర్భాగం కాబట్టి వాటి విలువ ఈ రోజుకైనా తెలిసి వచ్చింది. ఏదైనా కూడా చూసే విధానం ఒకటే నిజమండి. పచ్చ కామెర్లకు లోకమంతా పచ్చగా కనబడినప్పుడు పూజలు పునస్కారాలు ఉన్నాయి, మంత్రాలు కాదు, తంత్రాలు కాదు, అవి వేదాలు. ఆలయాలు కూడా ఆలయాలకు సంబంధించి ఏదైతే వేదాలకు సంబంధించి ప్రతిది కూడా ఏ ఆలయంలో ఏ పూజ జరిగినా కూడా ఆలయానికి సంబంధించిన ఒక శాస్త్రం ఉంటే ఆ శాస్త్రం ప్రకారం, ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నడుస్తాయి తప్ప వీళ్ళు అనుకున్నట్టు నేను చెప్తున్నా ఏదైతే కర్ణాటకలో టెంపుల్ కానీ లేకపోతే తమిళనాడు టెంపుల్, ఈ 2 టెంపుల్లకు ఆలయ ప్రధాన అర్చకులు లైన్లకు తీసుకున్నా వీళ్ళ బట్ట బయలవుతుంది వీళ్ళ పరిస్థితులు అని చెప్తున్నా. రైట్, ఓకే. ఒకసారి